హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాం. మా ఫ్యామిలీ మొత్తం కలిసి. స్వర్ణగిరి టెంపుల్ చాలా అంటే చాలా చాలా బాగుంది. మోస్ట్లీ మీరు అందరు చూసే ఉంటారు ఇప్పటికీ వచ్చి, కానీ చూసి ఉంటే కామెంట్ చేయండి, చూడకపోయినా కామెంట్ చేయండి మేము చూడలేదని. ఇది మొత్తం కంప్లీట్గా 108 స్టెప్స్ ఉంటాయి టోటల్గా. ఇది దశావతార మండపం అంటారట. ఒక్కొక్క మండపం దగ్గర ఒక్కొక్క అవతారం ఉంటుంది విష్ణువుది. మోస్ట్లీ మీరు వీకెండ్స్ కన్నా వీక్ డేస్లోనే ప్రిఫర్ చేయండి ఈ టెంపుల్కి రావడానికి. ఎందుకంటే వీకెండ్స్లో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారు. వీక్ డేస్లో నార్మల్గా ఉంది. ఈరోజు మేము వెడ్నెస్డే వచ్చాం. చాలా అంటే చాలా తక్కువ జనాలు ఉన్నారు. దర్శనం తొందరగా జరిగిపోయాయి. చాలా కొంచెం బెటర్ అనిపించింది. ఇది హైదరాబాద్లో వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్ళి ప్రెజర్లో వర్క్ చేయడం మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ప్రెజర్ టైంలో ఒక డే లీవ్ ఆర్ మ్యాక్స్ వీకెండ్ అయినా పర్లేదు, మీరు వచ్చి టెంపుల్ చూస్తే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అవుతుంది మీ మైండ్. అండ్ ఇది వైకుంఠ ద్వారం అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా టెంపుల్ యొక్క వ్యూని చూడొచ్చు. టెంపుల్ ఓపెనింగ్ స్టార్టింగ్లో ఇక్కడ చాలా వరకు రెడ్ కార్పెట్ కనబడి ఉంటాయి. అందరూ మనం న్యూస్లో అయినా యూట్యూబ్లో అయినా చూసినా, కానీ ఇప్పుడు అంత ఏం లేదు. బట్ ఎండకు కాళ్ళు మాత్రం చాలా ఎక్కిపోయింది అసలుకు. ఇది గరుత్మంతుడి యొక్క మండపం. ఇగో రైట్ సైడ్లో ఉన్నది అది ప్రసాదం కౌంటర్స్. అది కూడా బయటనే ఉన్న ఎండలో. అంతా మొత్తం ఈరోజు ఎండలో అయిపోతుంది మా పని. అండ్ ఆ రైట్ సైడ్ ఉన్నది జలనారాయణుడి ఒక మండపం. ఇక్కడ ఈ మన ఎదురుగా కనబడేది ఆంజనేయ స్వామి మండపం. టోటల్గా మండపం 120 ఫీట్లు ఉందట టోటల్గా. దాంట్లో హనుమంతుల వారు 30 ఫీట్స్ హైట్ ఉన్నాడట. దాని కింద ఉన్న రథం ఉంది కదా, ఆ రథం దాన్ని హంపి రథం అంటారట. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయింది దాన్ని చెక్కడానికి. వాళ్ళకి 5 ఇయర్స్ అంటే చాలా టైం కదా. హనుమంతుడు చాలా బాగున్నాడు. ఇలాంటి హనుమంతుడు అంటే అలాంటి భంగిమ ఎక్కడ లేదట ఈ మొత్తం టోటల్గా. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఒక స్వర్ణగిరి టెంపుల్లోనే అలాంటి భంగిమ ఉన్న హనుమంతుడు ఉన్నాడట. ఇక్కడి నుంచి స్వర్ణగిరి అంటే గర్భగుడి యొక్క ఎంట్రన్స్, అంటే మన స్పెషల్ దర్శనం, నార్మల్ దర్శనాలు అన్నిటికీ ఇక్కడి నుంచి స్టార్ట్ అన్నట్టు మన టెంపుల్ లోపలికి. దీనికన్నా మనం మొబైల్ లోపలికి తీసుకెళ్ళాం. ఇక్కడనే పక్కన కౌంటర్లు ఉంటాయి, మొబైల్స్ కౌంటర్స్. వాళ్ళకు 5 రూపీస్ 5 రూపీస్ ఇస్తే వాళ్ళు మొబైల్ అలా కౌంటర్లో పెట్టేసుకుంటారు. మనం ఇక్కడి నుంచి టెంపుల్ నుంచి బయటకు మాట్లాడు. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా తొందరగా అయిపోయింది దర్శనం, ఎందుకంటే వీక్ డేస్లో కాబట్టి. ఇది జలనారాయణుడి యొక్క కులనేది. ఇక్కడ జలనారాయణుడికి 4 వైపులా 4 వేదాల టెంపుల్స్, చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి. ఈ జలనారాయణుడు అనేది ఇది సెకండ్ జలనారాయణుడు అనే ఉండేదట. ఫస్ట్ ఇది నేపాల్లో ఉంది, సెకండ్ది జలనారాయణుడు ఉండేది. ఇక్కడ మాత్రం ఏమన్నా చల్లగా ఉందా, సూపర్. అసలు చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఎలాంటి ఏసీలో వాటర్ ఇట్లా ఉన్నట్టు కాదు. ఇది చాలా ఫ్రెష్గా ఉంది. టెంపుల్ చాలా హైట్లో ఉంది కదా, మీద చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ 100 రూపీస్లో వచ్చి ఇక్కడ వరకు టెంపుల్కి రావాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కూర్చున్నాం. సూపర్ ఉంది. చల్లగా అంటే చల్లగా ఉంది. ఇక్కడి నుంచి కంప్లీట్గా టెంపుల్ మనం చూడవచ్చు. అది ఇక్కడ ఎగ్జిట్ ఇది హనుమాన్ యొక్క మండపము. ఇక్కడ ఇది జయగంట. ఒకసారి జయగంటను మీరు కూడా వినండి. విన్నారు కదా జయగంటది. ఇది ఆ జయగంట ఆల్మోస్ట్ 1.7 టన్స్ అట దాని వెయిట్. ఇది ఫస్ట్ ఇక్కడ కట్టిన తర్వాత రామ మందిరంలో సెకండ్ కట్టిరు, అది 2.5 టన్స్ జయగంట అన్నది. ఇది సెకండ్ అయిపోయింది, అది ఫస్ట్ ఉన్నది. అంతే అండి ఈ మా స్వర్ణగిరి టెంపుల్ యొక్క వ్లాగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.